జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దివ్యాంగుల సమక్షంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నెల 15వ తారీఖున జవహర్ నగర్ బాలాజీనగర్ పాత బస్తీ శ్రీ రామాంజనేయ స్వామి దేవాలయంలో దివ్యాంగుడైన పంతులపై కొందరు వ్యక్తులు దాడి చేసి గాయపరిచారు. ఈ విషయంపై దివ్యాంగుడైన పంతులు జితేందర్ శర్మ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కానీ జవహర్ నగర్ పోలీసులు సమస్యను పరిష్కరించలేదని దివ్యాంగుల సంఘానికి ఫిర్యాదు చేశారు. దివ్యాంగులతో కలిసి మళ్లీ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఎస్ఐతో మాట్లాడడం జరిగిందని, దీంతో ఎస్ఐ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని, కానీ ఇంతవరకు ఏ స్పందన లేకపోవడంతో డీసీపీ మల్కాజ్గిరి, ఏసీపీ కుషాయిగూడ ఆఫీస్కు వెళ్లి ఫిర్యాదు చేయడం జరిగిందని, వారు సానుకూలంగా స్పందించినప్పటికీ కొంతమంది రాజకీయ నాయకుల అండదండలతో దివ్యాంగుడిపై దాడి చేసిన కేసు జవహర్ నగర్ పోలీసులు నీరుగారుస్తున్నారని వారు మండిపడ్డారు. ఇరవై 4 గంటల్లోపు ఈ సమస్యను పరిష్కరించాలని, లేకపోతే సీఎం క్యాంప్ ఆఫీసులో వందలాది మంది వికలాంగులతో న్యాయం జరిగే వరకు ధర్నా చేస్తామని వారన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొనార్ దుర్గాప్రసాద్, గౌరవ అధ్యక్షులు వంగ శ్రీనివాస్ రెడ్డి, వికలాంగుల నేస్తం ప్రధాన కార్యదర్శి మురుగాడి నరసింహగౌడ్, తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సమితి మేడ్చల్ జిల్లా అధ్యక్షులు బత్తిని భిక్షపతి గౌడ్, ఉపాధ్యక్షులు బి రమేష్, ఎంపీఆర్డి ఇండియా జవహర్ నగర్ అధ్యక్షులు శ్రీనివాస్ బాబు, ఉపాధ్యక్షులు ధనరాజ్, కోశాధికారి నరసింహ తదితరులు పాల్గొన్నారు. మేము ఆ రోజు 15వ తారీఖున మంగళవారం రోజు నా పూజ చేయడానికని వెళ్ళినప్పుడు ఇందులో పూజకి ఇబ్బంది కలగజేస్తూ అనేక రకాలుగా మానసిక వేదనగా గురి చేసేటువంటి మాటలతో నన్ను హింసిస్తూ, అదేవిధంగా కూర్చున్నటువంటి కుర్చీని బీజేపీ సంతు విరగగొట్టి కింద పడవేశాడు. అదే రకంగా తలకు దెబ్బ తగిలింది. కొంతమంది నన్ను గోర్లతో కూడా రట్టారు. బయటకు వచ్చేసాను. గుడికి పోలీసులతో కూడా నన్ను బయటకు వెళ్ళిపోమని హెచ్చరించడం జరిగింది. తర్వాత గుడికి తాళం పెట్టారు. నా జీవనోపాధి కోల్పోయాను. ఈరోజు దయచేసి తిరిగి నన్ను గుడిలో చేర్చవలసిందిగా కోరుకుంటున్నాను. జవహర్ నగర్ మీడియా మిత్రులకు నమస్కారం. గత నెల 15వ తారీఖులో జితేందర్ శర్మ అనే వికలాంగుని శ్రీ సీతారామ కళ్యాణ ఆంజనేయ స్వామి ఆలయంలో 15వ తారీఖు 7:30 నుంచి 9:30 మధ్యలో ఒక వికలాంగుడు పూజ చేస్తుండగా కొంతమంది సభ్యులు అకస్మాత్తుగా వచ్చి ఆ పూజలో చేస్తున్న పంతులను కుర్చీలను నిరగొట్టి ఈడ్చుకుపోయి బయట గుడిలో తాళం వేసి, నువ్వు గుడికి రావద్దు, ఇక్కడ నువ్వు ఎలిజిబుల్ కాదు. గత అతను పాపం 20 వాళ్ళ నాన్న అక్కడనే పూజ చేసి చనిపోయాడు. ఈ పంతులు కూడా గత 26 సంవత్సరాల నుంచి అక్కడనే జీవనోపాధి కోసం చిన్న గుడిని పెద్దగా డెవలప్ చేసినాక ఈ వికలాంగుని కాళ్ళు మేము మొక్కాలా, ఈ వికలాంగుడు మాకు అవసరమా అని కొంతమంది అహంకారంతో ఆ వికలాంగు మీద దుష్ప్రచారాలు చేసుకుంటూ ఈ పూజ చేస్తాడు, ఆ పూజ చేస్తాడు. బాలాజీనగర్లో 1,00,000 కోట్లు ఇవి బాలాజీనగర్ కొనే అంత ఆస్తుందట ఆ పంతులకి. ఒక వికలాంగులు పంతునికి, అదే నార్మల్ పంతులు అయితే మీకు దౌర్జన్యం చేస్తుంటారా? ఒక వికలాంగుడే కదా ఏం చేస్తారో అని చెప్పి అదే రోజు 24వ తారీఖు ఉదయం మధ్యాహ్నం మేము జవహర్ నగర్ పిఎస్లో కంప్లైంట్ ఇస్తే మమ్మ అనిపించుకున్నారు. అదే పట్టించుకోలేదని మేము డీసీపీ తానికి పోయినాం. డీసీపీ గారు రెస్పాన్స్ ఇచ్చి చెప్పారు. ఏసీపీ గారికి డిజేబుల్డ్ కమిషనర్ తానికి పోయినాం. డిజేబుల్డ్ చట్టం ప్రకారం ఎవరైతే దోషులు ఎవరైతే వాళ్ళ వికలాంగులపై దాడులు చేసారో వాళ్ళకు ఏసీపీకి లెటర్ రాశారు. లెటర్ రాసినాక నిన్న పోయి ఏసీపీని కలిసినాం. సానుకూలంగా స్పందించాడు. కానీ ఇక్కడ లోకల్ పిఎస్ వాళ్ళు ఈ రాజకీయ నాయకుల ఒత్తిడితోటి ఈ వికలాంగుని జీవనోపాధి ఇప్పటికి 20 రోజులు గడుస్తుంది. అతను పూజన చేసుకోక వాళ్ళ కుటుంబం మానసికంగా వేదనకు గురవుతుంది. ఈ విషయం కనుక లోకల్ పోలీసులు కానీ ఇక్కడ ఉన్న నాయకులు కానీ స్పందించకపోతే మంగళవారం రోజు మేము సీఎం పేషికి ప్రజా దర్బారుకు పోయి 100 మంది వికలాంగులతో మా వికలాంగుల చట్టం ఎందుకు, మా రక్షణ ఏది, రక్షించవలసిన వాళ్ళే భిక్షణ చేపిస్తున్నారు, దీనికి న్యాయం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయడానికి మా వికలాంగుల సంఘాలు ఏకమవుతున్నాయని హెచ్చరిస్తున్నారు.